షష్ఠీ చంద్రనామ శ్రీ క్రోధి నామ సంవత్సర ఏంటిది రాష్ట్రం కష్టే కదా. శ్రావణమాసే షష్ఠీ చంద్రనామేన శ్రీ క్రోధి నామ సంవత్సర శ్రావణమాస దక్షిణ వర్ష శ్రావణమాసే షష్ఠీ చంద్రనామేన శ్రీ క్రోధి నామ సంవత్సర శ్రావణమాస దక్షిణాస్తే వర్ష ఋతౌ శ్రావణమాస శుక్లపక్షమును తిథౌ ఇందువారేణ శుక్రవారేణ శుభ నక్షత్ర శుభయోగి శుభకర్ణి యవంగున విశేషణావిష్టాయానం శుభతిథౌ శ్రీమా గోత్రం కావాడి గోత్రస్య పట్టాభి జానకమునామధేయస్య కృష్ణ శాంతి నామధేయస్య వసుంధర యశ్వాంత్ నామధేయస్య గోత్రభ్యస భర్తఖ్యాయం అకస్మాత్కం సకుటుంబాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్ఫల పురుషార్థం సిద్ధ్యార్థం తస్తాం తన సౌభాగ్య ఫల వ్యాపారార్థ వరలక్ష్మీ దేవతా మృద్యస్య శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యార్థం కల్పోత్థిత విధానం పంచపాత్ర గ్లాస్ యవక్షిత జ్ఞాన వాహనాది షోడాపచార పూజాం కరిష్యే అని సంకల్పం చేసుకుని పంచపాత్ర అంటే గ్లాసును గంధం కుంకుమ బొట్లు పెట్టి గ్లాస్కి ఇట్లా పెట్టి నీటితో గంధం పుష్పక్షంతలను కుడి చేతితో కలసంను మూసివేయబడను. కలసాన్ని టచ్ చేయండి. కలస్యే ముఖే విష్ణుం కంఠే రుద్ర సమస్త్రితం మూలే తంత్రస్థితో బ్రాహ్మమజ్యమే మాతృగణాస్మితం కుకౌస్తు సాగర సౌర్వ సప్తద్వీపో వసుంధర భృగ్వేద యజుర్వేద సామవేద శ్రధ్వన్ వృద్ధర్పణం అఘైచ సాహితా సర్వ కలసంబు సమస్త్రితం ఆయాంతు శ్రీవరలక్ష్మి పూజార్థం దురితశయకారకం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలస్మృతం సన్నిధం కురుం ఏవం కలస్య పూజాం కరిష్యామి అని పఠిస్తూ నీటిని దేవుడిపై పూజా ద్రవ్యములపై తమ చల్లవలను. నీళ్ళు అంటే కొన్ని నీరు దేవుడి పైన పూజా ద్రవ్యముల పైన అన్ని చోట్ల చల్లండి. వరలక్ష్మీదేవి పూజ ప్రారంభం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణం ప్రియం దేవి సుప్రీత భవ సర్వదా క్షీరోద్ధావ సంభూతే కమలే కమలాయే సుస్థిర భవమే గేహే సురసురాత్మక నమస్తృతే శ్రీ వరలక్ష్మీ దేవతాం నమం ధ్యాస్యామి. నక్షత్ర చల్లని. మంగళమాంగళ్య విష్ణు వక్షస్థలే ఆవాహయామి దేవిత్వం సుప్రీత భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాం నమం ఆవాహయామి అని చెప్పిన తర్వాత సింహాసనం పైన సుశీత సింహాసనం చేయాల్సి వరలక్ష్మీ దేవత సూర్యాయుత్యాని స్ఫుర
रत्नविभूषितं सिंहासनं नीदं देवीं स्थियातं सुरपूजिते श्रीवरलक्ष्मीदेवतायै नमः। नवरत्नखचितसिंहासनं समर्पयामि। शुद्धोदकचाप्राप्तं पात्रस्थं गन्धपुष्पार्जितं श्रीमत्स्थितम् आज्ञां ध्येष्यामि देवी गृहण सुरपूजिते श्रीवरलक्ष्मीदेवतां नमः आज्ञां समर्पयामि। सुहासितं जलं रम्यं सर्वतीर्थसमुद्भवं पद्यं गृहणे देवी त्वं देव नमस्ते श्रीवरलक्ष्मी देवताय नमः पद्यं समर्पयामि। सुवर्णकलशानितं चन्दरनागूरसंयुतं गृहणाचामनं देवीं माया दत्तं शुभप्रदं श्रीवरलक्ष्मी देवता नमः। शुद्धोदक स्नानं समर्पयामि। కొన్ని నీళ్ళు చల్లండి। पंचामृत स्नानं प्रयोज्यं स्मृतं स्कारं मधु संकल्पं पंचामृत स्नानं गृहं संकल्पमे श्रीवरलक्ष्मी देवता नमः पंचामृत स्नानं समर्पयामि। गंगाजलमायानितं देवं सुरास्थितं शुद्धोदक स्नानं मेदं गृहणं विदा सोदरी श्रीवरलक्ष्मी देवताय नमः। शुद्धोदक स्नानं समर्पयामि। स्नानानन्तरम् आचमनीयं समर्पयामि। सुराचितं गृहीतं योगले दुकुलं वरप्रिय देवतं वस्त्रयज्ञं प्रदायिनी श्रीवरलक्ष्मी हरिवल्लभे श्रीवरलक्ष्मी देवताय नमः वस्त्रयज्ञं समर्पयामि। वस्त्राలు సమర్పించారు కదా। केयूरा कंकणे दिव्य हरपूर्ण मेखलाये विभूषणानि मूल्यानि गृहणं श्रीभूषित पूजिते श्रीवरलक्ष्मी देवतां नमः आभरणं समर्पयामि। सप्त हेमकृत నీళ్ళు జల్లుతుండు లేదా అక్షంతలు జల్లుతుండు। సప్త हेमकृत सुतं मुक्ताधाम विभूषितं उपवीतं देवी गृहणत्वं शुभप्रदे श्रीवरलक्ष्मी देवता नमः उपवीतं समर्पयामि। అంటే అది ఒత్తుతో చేసావా పెట్టవలసింది ఏదైనా ఉపవీతం ఉంటే తాడులో పెడతారు కదా అది పెట్టావు కదా బంధు కర్పూర గారు కస్తూరి రోచందనాది బీరనిత్వం గంధక్షంతరం దేవి ప్రీతత్వం ప్రతిగృహణత్వం వరలక్ష్మీ దేవతాయ నమః గంధం సమర్పయామి। గంధం జల్లి అక్షింతదళం దేవి సలీనం తుండలం శుభప్రదం హరిద్ర కుంకుమోపేత గృహత్యా మా బి పుత్రికే శ్రీ వరలక్ష్మీ దేవతా నమః అక్షింతలు సమర్పయామి। మల్లికా జాజ కుసుమ పక్వార్వ కులై శాతపత్రక్షరై పూజయామి హరిప్రియే శ్రీ వరలక్ష్మీ దేవతాం నమః పుష్పం సమర్పయామి। అక్కడ పుష్పం వేయండి అవసరం ఇంకేం చేయట్లేదు। చంచలాయే నమః పుదవ పూజయామి చవలాయే నమః జననం పూజయామి। కొన్ని నక్షత్రాలు చల్లుతున్నాను ప్రతి చోట సరే। చంచలాయే నమః పదం పూజయామి చపలాయే నమః జననం పూజయామి పీతాంబరాయే నమః ఉరం పూజయామి కమలవాసిన్యే నమః కంఠిం పూజయామి పద్మలయాయే నమః నాభిం పూజయామి మదనమాత్రే నమః నౌస్తౌ సస్తౌ పూజయామి కుంభకంఠాయ నమః కంఠం పూజయామి సుముఖాయ నమః ముఖం పూజయామి సునేత్రాయ నమః నేత్రం పూజయామి రమాయ నమః
पूजयामि कौर्णौ पूजयामि कमलाय नमः शिरं पूजयामि श्री वरलक्ष्म्यै नमः सर्वाङ्गं पूजयामि ప్రతి సంవత్సరం నామానికి నమమని చెప్తాము అక్షింతలు చల్లండి ఓం ప్రకృతాయ నమః ఓం వికృతాయ నమః ఓం విద్యాయ నమః ఓం సర్వభూతహిత ప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమః ఓం విభూత్యాయ నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మకాయ నమః ఓం వాంఛాయ నమః ఓం పద్మలయాయ నమః ఓం పద్మాయ నమః ఓం శుచాయ నమో ఓం స్వాహాయ నమో ఓం స్వధాయ నమో ఓం సుధాయ నమో ఓం జ్ఞానాయ నమో ఓం హిరణ్యాయ నమం ఓం లక్ష్మ్యాయ నమం ఓం నిత్యపుష్ట్యాయ నమం ఓం వివర్తాయ నమం ఓం ఆదిత్యాయ నమో ఓం దిత్యాయ నమో ఓం దీప్త్యాయ నమం ఓం రమాయ నమో ఓం వసుధాయ నమో ఓం సుందర దారిణ్యే ఓం వసుధారాయణ్య నమం ఓం కమలాయ నమో ఓం కాంతాయ నమం కామాక్షాయ నమం ఓం క్రోధ సంభవాయ నమః ఓం అనుగ్రహ ప్రదాయ నమః బుద్ధ్యాయ నమః ఓం అనసూయాయ నమః ఓం హరివల్లభాయ నమః ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం ద్వీపాయ నమః ఓం తుష్టన్యే నమః ఓం విఘ్న ప్రజ్ఞేయాయ నమః ఓం లోక వినాశన్యాయ నమః ఓం ధర్మనిలయాయ నమః కారుణ్యాయ నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మహస్తాయ నమః ఓం పద్మాక్షాయ నమః ఓం పద్మసుందరాయ నమః ఓం పద్మభావాయ నమః ఓం పద్మముఖాయ నమః ఓం పద్మనాభి ప్రియాయ నమః ఓం రమాయాయ నమః ఓం పద్మమాలధారాయ నమః ఓం దైవాయ నమః ఓం పద్మన్యే నమః ఓం పద్మగ్రంథిన్యాయ నమః ఓం పుణ్యగ్రంథాయ నమః ఓం సుప్రన్యాయ నమః ఓం ప్రసదాభిముఖ్యాయ నమః ఓం ప్రభవాయ నమః చంద్రవదనాయ నమః చంద్రాయ నమః చంద్రసౌదారాయ నమః చతుర్భుజాయ నమః ఓం చంద్రరూపాయ నమః ఇంద్రాయ నమః ఇందు శీతలాయ నమః ఓం ఆహ్లాదజన్యాయ నమః పుష్యాయ నమః శివాయ నమః ఓం శివకర్ణ్యాయ కర్త్యాయ నమః ఓం కర్త్యాయ నమః ఓం శివకర్యాయ నమః ఓం సత్యాయ నమః ఓం విమలాయ నమః ఓం విశ్వజన్యాయ నమః ఓం దారిద్ర్య వినాశ్యాయ నమః ఓం ప్రీతి ఉత్సర్యాన్యే నమః ఓం శాంత్యాయ నమః ఓం శుక్లమారంభాయ నమః ఓం శ్రియాయ నమః ఓం భాస్కరాయ నమః ఓం బిల్వ నిలయాయ నమః ఓం వరాహ రోహణ్యాయ నమః వరారోహాణ్యాయ నమః రోహాయ నమః ఓం యశస్వినే నమః ఓం వసుంధరాయ నమః ఓం ఉదరాంగాయ నమః ఓం అరణ్యాయ నమః ఓం హేమమాలిన్యే నమః ఓం ధనధాన్యకర్త్యాయ నమః ధనధాన్య కర్యాయ నమః కర్యాయ నమః ఓం సిద్ధ్య నమః ఓం తురణ సౌమ్యాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం ఓం నృప వేషనందాయ నమః ఓం వరలక్ష్మ్యాయ నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభవాయ నమః ఓం హిరణ్యప్రదాయ నమః హిరణ్యప్రకారాయ నమః ఓం సముద్రతనయాయ నమః ఓం జయాయ నమః ఓం మంగళాయ నమః ఓం విష్ణు వక్షస్థల స్థితాయ నమః ఓం ప్రసన్యాక్షాయ నమః ఓం నారాయణ సమస్త్రితాయ నమః ఓం దారిద్ర్య ద్వింద్యాస్యనే నమః ఓం సర్వప్రదాయ వరణ్యాయ నమః ఓం నవదుర్గాయ నమః మహాకాళాయ నమః బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః ఓం భువనేశ్వరాయ నమః దశాంగగుగులోపేత సుగంధి సుమనోహర ధూపం దర్శయామి దేవేసి
स्वरलक्ष्मी गृहणत्वं श्रीवरलक्ष्मीदेवतायो नमः धूपमाघ्रामि दर्शयामि द्वीपं गृहत्वं घृतत्ववर्तिसमायुक्तम् अन्धकारविनाशकम् द्वीपं ध्यास्यामि ते देवी गृहणं मुदित भव श्रीवरलक्ष्मीदेवतायो नमः द्वीपं दर्शयामि धूपानन्तरमाचरणीयं समर्पयामि पुनर्निर्जलितो కొంచెంకి నీళ్ళు వదిలి సరిపడుతుంది. నైవేద్యం నైవేద్యం షడ్రూపేత దధీమధ్వజ సంయుతం నానాభక్షఫలోపేత సుగ్ర సగృహణం హరివల్లభే శ్రీవరలక్ష్మీదేవతాయో నమః నైవేద్యం సమర్పయామి. నైవేద్యం మీద కొన్ని నీళ్ళు చల్లి అలా శీలించండి. పూగిఫల సంయుక్త నాగావల్లి ధైర్యారుచ్యం కర్పూర చూర్ణ సంయుతం తాంబూలం ప్రతిగృహణత్వం శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. తాంబూలం సమర్పయం. తాంబూలం పెట్టారు కదా, తమలపాకు పెట్టారు కదా, పెట్టలేదా? తమలపాకులు ఏమా వాళ్ళు చాలా బాగా సరే అమ్మమ్మ అక్కడ కాలు కడి తీయాలి. మీ దగ్గరకు వచ్చేది కదా ఆ పక్కన చాయిగా అట్టుపళ్ళు కింద పైకి లేపి ఆ కింద తీయమ్మా పెట్టమ్మ. సరే నచ్చిందా? నీరాజనం సంయుతం కర్పూర సమర్పయం శుభ్యం ధ్యాస్యామహ్యం దేవీ గృహణత్నం విష్ణువల్లభే శ్రీవరలక్ష్మీదేవతాం నీరాజనం సమర్పయామి. జై పద్మాసని పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణం ప్రియం దేవి సుప్రీత భవ సర్వదా వరలక్ష్మీదేవత మంత్రపుష్పం సమర్పయామి. మనసులో మనసు జాయిన్ చేసుకుని వరలక్ష్మీదేవతకి పూజ చేయండి. అందరూ పైకి లేరండి. లేదండి లేదండి. నీళ్ళు పోయమంటారా? యాని కాని పాపాని జన్మాంతరం కృతాని చ తాని తాని ప్రతుష్యతిం ప్రదక్షిణే పదే పదే పాపోహం పాపకర్మహం పాపాత్మకం పాప సంభవం త్రాహి మాం కృపాయ దేవి శరణం.
गतवात्सल्ये आस्यान्द शरणं नास्ति तत्पश्येमि त्वमेव शरणं मम तस्मात् तुर्ये भवे रक्ष रक्ष जगद्धारिणी श्रीवरलक्ष्मी देवतां नमः प्रदक्षिणं समर्पयामि श्रीवरलक्ष्मी देवतां प्रदक्षिणं नमस्कारं समर्पयामि समस्त लोक जननी समस्त विष्णुवल्लभी पाहि मां भक्तवरदे श्री वरलक्ष्मी नमो नमः श्री वरलक्ष्मी देवतां नमस्कारं समर्पयामि जय वरलक्ष्मी తోరణాలు కట్టుకున్నావా కట్టేవమ్మా నువ్వు కట్టేప్పుడు కట్టే ఇంట్లో తోరణ పోసి తర్వాత చేస్తావా కట్టేసి కూర్చొని కట్ చేస్తున్నావు దర్పిల్ తెచ్చారు కదా ఒక్క మామిడాకుడు ఇవ్వండి. అక్కడ మామిడాకులు కూడా లేవండి ఇక్కడ అడదాం దేవుడి పక్కన ఇక్కడ దేవుడి పక్కన ఉన్న మామిడాకులు అని తెలీదా మామిడి చెట్టు కాకి కాసేది మామిడాకులు అవుతాయి తెలుగులో మామిడాకులు అంటారు కొంచెం ఓవరాక్షన్ తగ్గించి తెలుగు కూడా బాగా నేర్చుకుంటుంది లేకపోతే మనల్ని ఓవరాక్షన్ తగినట్లు వాడతారు జనం అంతా మామిడికాయ అన్నప్పుడు మామిడాకులు అర్థమవుతుంది మ్యాంగో అంటావు ప్రతిసారి నువ్వు తీసుకుపెట్టాము ఈ రెండు తర్వాత కట్టుకుంది కానీ ఇలా పూజ చేసే శాంతి సరిపోతుంది ఎందుకంటే వాయిని వచ్చేటప్పుడు చేస్తావు కదా శ్రీ వరలక్ష్మి దత్త కథ ప్రారంభం అంట వీళ్ళమ్మ బాబు రామ్మ కూర్చో సౌనికాది మహర్షులు ఉద్దేశించి సుతుడు ఇట్లు చెప్పుచున్నాడు మునులారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతము దానిని శివుడు పార్వతీదేవికి తెలియచెప్పెను లోక పరమాత్మకైన దానిని మీకు వివరంగా విస్తరించదను శ్రద్ధగా వినుము అన్నాడు. పూర్వకాలం శివుడు ఒకనాడు తన భస్మ సింహాసనముపై కూర్చుండగా ఇంద్రుడు ఇతర దికల్పికుల నారదులు మహర్షులు స్తుతి స్తోత్రములు పరమేశ్వరుని కీర్తిస్తూ ఉన్నారు. ఆ మహత్తమైన ఆనంద సమయములో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ సౌభాగ్యములు పొందే పుత్ర పౌత్రాదులు తరించుటకు తగిన వ్రతమునొక్క దానిని ఇవ్వవలసిందని అడిగినది. అందుకు త్రినేత్రుడు మిక్కిలి ఆనందములతో వాడినైన దేవి నీ కోరిక విధముగా స్త్రీలు ఉద్దేశించి వ్రతమునొకనున్నది. ఆ వ్రతము అది వరలక్ష్మి వ్రతము. దాని విధి విధానము వివరించదను విను. శ్రావణ మాసమున పౌర్ణమికి రోజుకు ముందుగా వచ్చాడు శుక్రవారం నాడు ఈ వ్రతము చేయవలెనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పెను. పార్వతీదేవి వరలక్ష్మి వ్రతము అది దేవతగా ఎవరిని చేసి ఆ వ్రతము చేయవలెనని ఈ విధానం తెలియజెప్పమని పార్వతి అడిగి కాత్యాయని శ్రీ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెప్పెదను భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలమున మగధ దేశమున కుండీనమున అనుబడు పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణంలో బంగార కూడ్యములకు రమణీయముగా ఉండేది. ఆ పట్టణములోని చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిక్కిలి గుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవములు గలగరైరాలు
గలు గల యోగ్యురాలు ప్రతిరోజు పాతకాలం అంటే పొద్దున్నే నిద్రలేచి భర్త పాదములకు నమస్కారం చేసి పాతకాల గృహములను ప్రాతం కాల గృహ కృత్యములను పూర్తి చేసుకుని అత్తమామను సేవించి మింతిమిగా సంభాషిస్తూ జీవించెను. వరలక్ష్మి వ్రతమునకు ఆ దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాడు రాత్రి సమయమునందున చారుమతి కళలోని సాక్షాత్కరించి చారుమతి నీ యందు అనుగ్రహమును కలిగిన నీ శ్రావణ పౌర్ణమి నాడు ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరములను కానుకలు ఇచ్చేదని చెప్పి అంతర్ధాయమైనను. చారుమతి వరలక్ష్మీదేవి కళలో సాక్షాత్కరించి చారుమతి అత్యంత ఆనందం పొంది, హే జనని, నీ కృపా కటాక్షములను కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులు విద్వాంసులు అయిదరు. పావని నా పూర్వజన్మం వలన నీ పాద దర్శనము నాకు కలిగినది అని పరిపరి విధములుగా వరలక్ష్మీ దేవతను స్తుతిస్తూ నుంచి చారుమతి మేల్కొని కలిగిన కళగలింటి గురించి తన కళను భర్తను అత్తమామలను చెప్పి భర్తకు అత్తమామలకి చెప్పి వారి మిక్కిలి ఆనందం వారినై చారుమతి వరలక్ష్మి వ్రతము చేయవలసిన చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కళను గురించి విన్నవారైన శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూసి ఉన్నారు. శ్రావణ శుక్రవారం రోజు చారుమతి గ్రామంలోని స్త్రీలను ఉదయం లేచి తలస్నానాదులు చేసి పట్టు వస్త్రములను ధరించి అందరూ చారుమతి గృహంకు చేరుకున్నారు. ఆమె గృహంలోని మండపము పేర్చి మండపం పైన బియ్యం పోసి పంచపల్లవులను రావి చెవ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలగున్న పల్లవును కలసము పేర్చుకుని వరలక్ష్మి వ్రతమును సంకల్ప విధముగా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణం నమస్తుతి అని ఆహ్వానించి ప్రతిష్ఠేపించుకున్నారు. సాధ్యమైన వారు స్వర్ణముతో రజతంతో తమ మూర్తులను ప్రతిష్ఠించుకుంటారు. అమ్మవారిని షోడోపచార పూజను భక్ష్యభోజమును నివేదించెదరు. 9 ప్రోగులు తోరణమును చేతికి కట్టుకుని ప్రదక్షిణ నమస్కారములు చేసి మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందియలను గల్లుమని మ్రోగి రెండో ప్రదక్షిణము గాని హస్తములు నవరత్న ఖచ్చిత కంకణములతో దగదగమాయమయ్యే మూడో ప్రదక్షిణం చేయగా అది అందరూ సర్వాభరణ భూషితులైద్దరి. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతము ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లును ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయినవి. ఆయా స్త్రీలు ఇళ్ల నుండి గజ తురంగ రథ వాహనాలు వచ్చి వారిని ఇళ్లకు తీసుకెళ్లడానికి వారంతా మార్గ మధ్యంలోని చారుమతి మిక్కిలి పొగుడుచు ఆమెకు వరలక్ష్మి కళలోని సాక్షాత్కరించిన అనుగ్రహించిన ఆమె వరలక్ష్మి వ్రతము తమందరికీ మహద్భాగ్యముతో చేయనందున పొగిడిదిరి. వారందరూ ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతమును సకల సౌభాగ్యము సిరి సంపదలు కలిగి సుఖ జీవనము గడిపి అనంతరం ముక్తి పొందిదిరి. మునులారా, మహర్షులారా, ముమక్షులారా, శ్రీముని పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రతము సవిస్తరముగా మీకు వివరించెదను. సుత మహర్షిని ఈ కథ విన్న ఈ వ్రతము చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యములు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలను సిద్ధిస్తాయి. మహాలక్ష్మి కాష్టకము అంటే నమస్తే స్తు మహామాయే శ్రీ పటే సూర పూజితే శంఖచక్ర గదాస్తే మహాలక్ష్మాష్టకమే నమోస్తుతే. నమస్తే గరుడారుడ డోల భయంకరే సర్వ పాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే.
सर्वज्ञ सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्व दुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते। सिद्धि बुद्धि प्रदायी देवी मुक्ति भुक्ति प्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते। आद्यांतरहितं देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योग संभवी महालक्ष्म्यास्पकं नमोस्तुते। स्थूल सूक्ष्म महारौद्री महाशक्ति महोद्वरे महापापा हरे देवी महालक्ष्म्यास्तुते। पद्मानास्थिते देवी परमा परब्रह्म स्वरूपिणी परमेश्वरी जगन्माता महालक्ष्म्यास्तुते नमोस्तुते। श्वेतांबरी देवी नांकरभूषिते जगज्जननी जगन्माते महालक्ष्म्यार्पक नमोस्तुते। महालक्ष्म्यकाष्टकं स्तोत्रं यं पठे दृष्टिमय मारण्यं सर्वशुद्धि महोन्नते तं राज्यं पापोत्मितं सर्वदा एककाल पठे नित्यं महा पाप विनाशकं द्विकाले यं पठे नित्यं धनदास्य संयुतं त्रिकालयं पठे नित्यं महस्मृति विनाशनं महालक्ष्म्यार्पकं प्रसन्नवरदे शुभं ईत्यं द्रकृत्यं महालक्ष्म्यकाष्टकं सप्तवं संपूर्णम्। పాట పాడండి అమ్మ. అష్టలక్ష్మి స్తోత్రం జై మాత ఆదిలక్ష్మి స్తోత్రం. సుమధుర సుందర సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భూభాషిత వేదనుతే పంకజవాహిని వేద సుపూజిత సద్గుత వర్షిణి శాంతయుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం. ఐకలి కల్మిష నాశిని కామిని వైద్య రూపికా వేదనుతే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాహిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. ధైర్యలక్ష్మి స్తోత్రం. జయ జయ వర్ణి జయ జయ వరవర్షిణి వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రమతే భవభయహరిణి పాప విమోచని సాధు జనశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం. గజలక్ష్మి స్తోత్రం. జయ జయ దుర్గా జయ జయ దుర్గతి నాశిని కామిని ఫల సర్వ ఫలప్రద శాస్త్రమయే జలద గజంగ సమస్ృత పండితోకరి బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిని పాదయుతే జయ జయ హే మధుసూదన గామిని గజలక్ష్మి రూపిణి పాళయ మాం. సంతానలక్ష్మి స్తోత్రం. ఐకగ వాహిని మోహిని చక్ర రగవివర్ధిని జ్ఞానమయే గుణగణ వారధి లోకహితిష్ని సర్వసప్తభూత నమస్తుతే గణగుణ వారధి లోక సువిచిత సర్వ సప్తభూషిత గానమయే సకలాసర దేవమునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి సదా పాలయ మాం. విజయలక్ష్మి స్తోత్రం. జయ కమలాసిని సద్గుతి దాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమ మాధుర సరభూషిత వాసిత వాంజనుతే కనకధరాస్తుతి వైభవ సుందిత
నందిత శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయ మాం. విద్యాలక్ష్మి స్తోత్రం. ప్రణుత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ కాంతి సమస్కృత హాస్యముఖే నవనిధిదాయిని కమల హర్షిని కమిత ఫలప్రద హస్తనియుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయ మాం. ధనలక్ష్మి స్తోత్రం. ధిమి ధిమి ధిం ధిమి ధిం ధిమి ధిం ధిమి దుఃఖ దుంబిని నాద సుపూర్ణమయే గుమ గుమ గుం గుమ గుం గుమ గుం గుమ శంక నివార్జన వాంజ్యమతే వేద పురాణిత హాస్య పూజిత వైదిక మార్గిని మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపిణి పాలయ మాం. తోరణం కట్టేసుకుంటావా? ఫస్ట్ తోరణం కట్టేసుకుని లాస్ట్లో ఆరతి తీసుకు దేవుడి కోటి పెట్టావు కదా, అప్పుడే కట్టావా? తోరణమున అమ్మవారి వద్ద ఉంచి అక్షరాలతో ఈ కింది విధముగా అక్షతలతో ఈ కింది విధముగా పూజించవలెను. పూజించవలెను ఎప్పుడు చెప్పారు ఈ విధంగా పూజించవలెను. కమలాయే నమం ప్రథమం గంధిం పూజయామి. రమాయే నమం ద్వితీయం గ్రంథం పూజయామి. లోకమాత్రాయే నమం తృతీయం గ్రంథం పూజయామి. విశ్వజన్యున్యాయే నమం చతుర్మ గంధిం పూజయామి. మహాలక్ష్మకాయే నమం పంచమ గ్రంథం పూజయామి. క్షీరాభితనయాయ షష్ఠిమి గ్రంథిం క్షీరాభితనయాయ నమం షష్ఠిమ గ్రంథిం పూజయామి. సాక్ష్యాయే నమం సప్తమ గ్రంథిం పూజయామి. చంద్ర సహోదరాయ నమం అష్టమ గ్రంథిం పూజయామి. శ్రీవరలక్ష్మికాయే నమం నమం గ్రంథిం పూజయామి. ఈ శ్లోకం చదువుతూ తోరణం కట్టుకోవాలని అంటారు. ఏదది? బంధ్రామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం. పుత్ర పౌత్రాభివృద్ధ్యస్య మమం సౌభాగ్యం దేహి మీరమే. అక్కడ ఉన్న ముళ్ళు దేహి మీరమే. ఆయన ఇచ్చేటప్పుడు మాట, ఆయన అమ్మవారికి ఇచ్చినప్పుడు మాట, ఆయన చేత పట్టుకో ఆయన ఏవం సంపూజితం కళ్యాణిం వరలక్ష్మీ స్వశక్తితం దావాత్యం దాతాత్వం ద్వాసపోహపూపం వాయనం ద్విజయ జాతయే. ఇందిరా ప్రతిన గృహణత్తు ఇందిరా వై దాదాతి చ. ఇందిరా తారకో భాభ్యం ఇందిరై నమో నమం. వాయనం సమర్పయామి. అయిపోయింది కదా. శుక్రవారం పాట రెడీగా పెట్టుకుని శుక్రవారం పాట గంట అప్పుడు ఇందాక పల్లెలో గంట ఉండిపోయి పెట్టవా చెల్లి?
వీడియో స్టార్ట్ అవుతుందా? అంతకన్నా చదవలేదు. రా బాబు. కోమలాంగులారా పురిమితో వినురమ్మా, నేను పాడు శుక్రవారపు పాట వినురు వారు వెళ్ళరు, నుద్దేశించు పాట వినురు తడుగా దయచు దేవతను పల్లవమ్ముగా కెళ్ళి శుభములిచ్చు పాట. జయము జయము నీకు తల్లి వరలక్ష్మి శుక్రవారపు పాట. సకల లోకములు జయములిచ్చే తల్లి మమ్మము చల్లగా నీక కొలిచెడి పాటను పాడుచుండా, నిన్ను చూడ కోమలాంగు నెల్లరు వర్ధిల్లునయు చేయు సూర్య మంగళం మంగళం. ఓ తల్లి వరలక్ష్మి శుక్రవారపు లక్ష్మి, కరుణించు నన్ను కోమలాంగి, నిన్ను గోర్చిదన్ నేను అనుచు ప్రార్థించు చారుమతి కలలోని కనిపించు తల్లి తను వచ్చి వరములిచ్చెదనక తల్లి నీవెవ్వరని వివరముగా చెప్పమని కోమలాంగి, నిన్నిట్ల కొలవమని వివరింపజేయమని శ్రావణ మాసమున కలికితో రోను నన్ను శుక్లపక్షం శుక్రవారము నాడముని మనకు నీ వేలకు నిన్ను నిలుపుకోమని నీ వినుము, భక్తుల పూజించమని నన్ను నమ్ముకుని నీకు వరములిచ్చెను. మదమోత్పవ నీపు అని అమ్మవారు చారుమతి తెలుపు. జయ 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 నీ శ్రీ ఓ తల్లి వరలక్ష్మి శుక్రవారపు లక్ష్మి అని పలికే చారుమతి నాయ నయమెప్పు వరలక్ష్మి భక్తితో పూజించనిచ్చి పుట్ట మట్టి తెచ్చి మండులగా దాల్చి మండలముగా దాల్చి నవధాన్యమును పోసి పంచద్రవ్యమును సంప్రోక్షించి కుడుములు పాయసములు నైవేద్యముగా నిండుగా భక్తితో పూజించును చారుమతి. జయ జయ నీ ఓ తల్లి వరలక్ష్మి శుక్రవారపు లక్ష్మి, జయములిచ్చే నిన్ను బ్రోవెమనల్ని 9 క్రోగుల తోరమును దాచి బ్రాహ్మణులకు విరిచి దక్షిణ తాంబూలములిచ్చి గంధ పుష్పాక్షంతో చల్లుకుని సాష్టాంగపడి దేవిని స్తుతిస్తూ జయము జయము మంగళ మనమని హారతులిచ్చి నన్ను కాపాడమని తను మొక్కెను. యో జయము జయమని శ్రీ వరలక్ష్మి తల్లి వరలక్ష్మి లక్ష్మి శ్రీ వరలక్ష్మి శుక్రవారపు లక్ష్మి, జయమంగళం నిత్య శుభమంగళం. తీసుకోండి అమ్మా. తప్పకుండా సరే. కొబ్బరికాయలు తెచ్చారా? ఇక్కడ పెట్టేసి శనికల పత్రం కంచబట్టారు జాగ్రత్త కాళ్ళ మీద వేసుకుంటారు, జాగ్రత్తగా పట్టుకో. అప్పుడు పెడతాను బట్టలు బయట అక్కడే బయట ఉంది ఉంది అక్కడ ఎదర ఇక్కడ చూడు. కొంచెం తీగలుతాయి, అది ఇచ్చేసాయి తీకెందుకు జాగ్రత్త. తీసుకొచ్చాక కంటిన్యూ చేసుకుంటాం. కొంచెం
ఆర్తి తీసుకున్నాను కింద పెట్టేసి ఆర్తి తీసుకో. రామ్మా ఏదో గ్లాస్ పెట్టారా లోటాయో గ్లాస్ పెట్టారా తీసుకుని గిన్నె ఫ్లోర్ ఆరు తీసుకుంటాను రా సిటీలో కొట్టారా అది తీసుకోమా ఏంటి నాకు కూడా తెలీదు. నీళ్ళు ఉన్నాయి చేతిలో. కొబ్బరికాయ ఇవ్వండి. అది ఒలుచుకోండి. ఎవరా టైం వేస్ట్ చేయకండి బాబు, కానీ తొందరగా మర్చిపోయామండి. అదేవి మాకు అక్షంతలు తీసి పక్కన పెట్టు. చూసుకుంటా ఎన్ని ఒలిసిన తర్వాత కొట్టు. నెక్స్ట్ వచ్చినట్టు కొట్టి మళ్ళీ బాగా పగలలేదని నేను బాధపడినా ఇన్ని చుట్టూ ఏర్లు పెడితే తీసారనుకో. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమో 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 పునరాజాయ నమో విఘ్నేశ్వరాయ నమో నమస్కృతం విష్ణు స్వర్ణ చతుర్భుజం ప్రసన్నవదం జాహేతు సర్వవిఘ్నోపశాంతి గజానన పద్మార్కం గజానన మహావిష్ణుమలే గదంతం భక్తానం ఏకదంతం సర్వవిఘ్నం తొలగించే మహాదేవ ప్రదంబోధే నంబోదర విఘ్నేశ్వరాయ నమో 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 శంకర బోళ శంకర దేవీశ్వర కైలాస శ్రీవాస కాశీ అన్నపూర్ణేశ్వర గంగా గౌరీ మాతేశ్వర कुमार विष्णु विष्णु तंडी सुरग्रवता सर्कु साईनाथ महाराज की जय गुरुदेव रक्त को जय दुर्गनारायण तंडी सुष्लाय कार्तिक वेंकटेश्वर करो पापरे नमो तल्ली माता सरस्वती माता शुद्ध वरदिक अमृत विद्यारंभ कर्षि माता शरण समकारण परब्रह्म स्वरूप निवासरा तल्ली माता सरस्वती माता ओम नमो श्रीमन्नारायणाय नमो नमो श्रीमन्नारायणाय नमो नमो श्रीमन्नारायण శ్రీలక్ష్మి మాత గులక్ష్మి మాత సమేత యువర శివరాజు ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద అల్వేరు మంగంతర్ పద్మావతంతర్ సమీ శ్రీనివాస సిద్ధుల శ్రీ వెంకటేశ్వర గోవింద సత్యదేవ మహానుభావ శ్రీ రమ వీర వెంకట సత్యనారాయణ స్వామి నమో నమో సత్యవతనంతర శ్రీమాత స్వామి సత్యదేవ శ్రీరామచంద్ర ప్రభు సీతా మనోగ్రామ సుమిత్ర రామ లక్ష్మణ వత్సరామ శ్రీ ఆంజనేయ రామదాస్ భక్త హృదయించుకోం శ్రీరామ ఆది పరాశక్తి మాత అమృతనమ్మ కోటి దేవత స్వరూపం శ్రీ గ్రామ దేవత వస్త్రం आदि पराशक्ति माता श्री कनकदुर्गा माता की जय अमृता नमः मुकुड़ देवता सर्वश्री कनकदुर्गा माता की जय रामदेवतल वसुलंतल मुसलंतल सिंगंतल दौरलंतल पटलंतल तुलबंतल तलबंतल कुंकुलम पेदनल पेदनतल मासरम मंगलम गोबरम गोबरम तानंतल सतंतल काटगोल मरल मानल चंद्रनाम गोबरम पंडिकोसंतल आत्मांतल विरमं कल्पनाशन पैलंतल कुडल गौरंतल समाधरपंतल श्री लक्ष्मण स्वामी श्री लक्ष्मण समेत पद्मासुनि पद्मकरे सर्वलोकैक पूजिते नारायणं प्रियं देवी सुप्रीता भव सर्वदा जय जगन्माता जय सुंदर जानकी माता की जय बोलो सुंदर जानकी माता की सिंह माता की जय माता पर पापालंकार सुदेशन काम क्रोध मदमचन सपनचन इंद्रिय मार्गदर्शन लक्षण सर्वजनिक सर्वदा सर्व जगत का रक्षणी जननी जगन्माता श्री पद्मासुनि पद्मकरे सर्वलोकैक पूजिते नारायणं प्रियं देवी सुप्रीता भव सर्वदा और कुछ ना कुछ అది కొంచెం శబ్దం రాకుండా ఉండాలి బొట్లు పెట్టకూడదంట కింద ఇదిగో
పెట్టు. పైకి. స్వీటీ చెర్రీ రండి. బొట్లు పెట్టకూడదంట. బాగుందిరా. కాయనట్టు తీసి జాగ్రత్త కొద్ది గట్టిగా పట్టుకుంటున్నాడు. ఒకసారి సరిపోతుంది. గట్టిగా ఉంటాయి. ఇదిరా కూడా నీకు పూజ. బయట కొట్టేసి పట్టు. బయట కొట్టేసి పట్టుకున్నా రావట్లేదు కదా మరి. ఏంటా కొట్టుడు ఏంటి? నాకు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇలా పెట్టి ఇలా కొట్టలేవా? కొట్టు. తిప్పు కొట్టమ్మా. కొట్టు. నీళ్ళు పోయి నీళ్ళు అంపు. చిన్న దెబ్బ కొట్టు. తిప్పి నిలగైతే అంతే. అప్పుడే కొట్టు. నీళ్ళు పట్టు. ఇది ఇదా? జాయి జాయి కొట్టు. కొట్టుగా పాపు. ఏంటది? పెట్టండి. వాటర్ అయ్యో ఏంటి పరిస్థితి? దాన్ని అక్షులు వేసేసుకున్నా. అక్షులు వేసేనా? ఇంకేముంది? అలా తించేసి ఆ తోట తీసుకొచ్చి ఇప్పుడు తోట ఇప్పుడు వేసేద్దాం. ఏంటండి చిన్న తీసుకొచ్చాం. ఒకసారి ప్లేట్ చేస్తే వేస్తా కూడా చేసి నేర్తాను. ఆ ప్లేట్ తీసుకొచ్చి సెక్షన్ 3 వచ్చేసి చెరి ఉందా మక్క పెట్టుకొని దీర్ఘాయుష్మాన్ సకల విద్యా ప్రాప్తి. ఎవరు పెడుతున్నావు? అమ్ముకు పెట్టి కాళ్ళు పెట్టి అలా కాదు, కాళ్ళు టచ్ చేయట్లేదు ఇద్దరికేనే. దీర్ఘాయుష్మాన్ సకల విద్యా ప్రాప్తి. నాకు కుదరదు కదా, డాడీ కూడా అని. దీర్ఘాయుష్మాన్ సకల విద్యా ప్రాప్తి. జాయిగా ప్రెగ్నెంట్ జాయి అలా అయిన తర్వాత గుడ్డతో శుభ్రంగా చూసేసి కాయతో అన్నం తినేద్దాం. తీర్థం తీసుకోవాలి. తర్వాత ఉడకట్టుకుంటారు మళ్ళీ తాగుతుంది. నేను
ఏం చెర్రీ పోనీ వద్దు, ఇక్కడ ఉన్నాయండి, వచ్చేయండి, ఇక్కడ ఉన్నాయి, తాగితే సరిపోతుంది. మరి ఏం చెప్పేసావు? పెట్టాలి. అందరికీ నమస్కారం. ఈరోజు వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నాను నేను. ఈ పూజ విధానం ఈ విధంగా చేశాను నేను. అమ్మవారిని ఇలా అలంకరించి పూజా ద్రవ్యాలన్నీ పెట్టి ప్రసాదాలన్నీ పెట్టి ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అభిమాని, మీ అందరి ఆదరాభిమానాల కోసం ఎదురు చూస్తున్న శాంతి ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంది. ఈ వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకుంది ఇప్పటి వరకు మీకు వీడియో రూపంలో చేసింది. చాలా అమ్మవారిని చూడండి, చాలా చక్కగా అలంకరించింది. స్వహస్తాలతో చక్కగా రోజంతా కష్టపడి చక్కగా అలంకరించింది అమ్మవారిని. అలాగే ఉదయాన్నే 3 గంటలకు లేచి ఈ పిండి వంటలు కూడా చేయడం జరిగింది. ఆ పళ్ళు కానీ, ఆ యొక్క అమ్మవారిని ప్రతిష్టాపించడం చేయడం కానీ, చక్కగా ఈ ఇంటిని అలంకరించుకోవడం, ఈ మందిరాన్ని ఆ పువ్వులతో డెకరేషన్ చేయడం ఆ యొక్క చక్కగా చేసింది. నేను వచ్చేసరికి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసింది. అమ్మవారిని పూజ చేయడం కూడా ముగించుకున్నాము. మీ అందరి ఆశీస్సులు, అలాగే అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలని వరలక్ష్మి చేసుకున్న ప్రక్రియకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వరలక్ష్మీదేవి సకల సౌభాగ్యాలు అనుగ్రహించి మీ అందరినీ కూడా సుఖ సంతోషాలతో కలదోగా. అమ్మ వద్దమ్మా వీడియో. ఏంటి అక్కడ తెలుగు పిలిచాం కదా, అప్పుడు కాంపౌండ్ కూడా పిలిచాం. పైన అక్కడ చేయదు, మరి డెకరేషన్ అక్కడ ఉందని అక్కడ చేశారు అనమాట. మళ్ళీ కింద తీసుకొచ్చేసరి అలా చేశాను. దాన్ని పెట్టి అవి చిన్న తంతాను కొలదా.
కూర్చున్నాడు. స్వామి వివేకానంద చక్రవర్తి ఆల్రెడీ డ్యూటీ ఇక్కడ కూర్చోమంటారు. చిన్న పెట్టుకుంటూ ఎవరో స్మైల్ కూడా ఇస్తా ఇల్లు కట్టాల ఇల్లు ఏదో ఉన్నాడు ఏదో పారబాల్టీ కదండి. అవును ఏదో నొప్పులకి శైలజ అడుగుతున్నాడు మీ అత్తగారు కనపడుతుంది కదా అక్కడ నుండి అడుగుతుంది మళ్ళీ ఏదే లేదండి కరువు బాక్స్ బంధువులు అలవాటు నైట్ అక్కడ తెలియదు కదా. ఎక్కడంటే లక్ష రూపాయల కింద తీసుకొచ్చాం మేము వైజాగ్ గాయత్రి వచ్చింది. అలవాటు ఇప్పుడు చాలా ఉంటారు. ఐదు వాళ్ళకి వంటతో ఉంటాం ఐసు ఉంటాం గ్రేట్. అవును అసలు ఎక్కడికి వెళ్తాం. ఇప్పుడు మీ ఇంటి దగ్గర గాయత్రి ఇంటి దగ్గర ఉంటుంది మీ బాబా. అది అలా కూడా ఎక్కడికి వెళ్తుంది వాళ్ళ అమ్మ ఇంటికి కూడా వెళ్తుంది. అలాంటిది ఇల్లు ఉందంటే నాకు మేమే వచ్చేస్తున్నాం. ట్రైన్ మేము ఎక్కినాం ధనవని పెట్టుకున్నాడు. పర్లేదమ్మా ఇవాళ పెట్టుకోవచ్చు. ఆ బిల్లు కూడా పెట్టుకోవచ్చు ఈరోజు. కుర్చీ లోపలికి జరుపు. ఈ వాయిల్ అవుతుంది సౌభాగ్యలక్ష్మి ఆంటీ ఇది కనపడుతుంది. బాగా వచ్చింది రిపోర్ట్. డాక్యుమెంట్స్ పంపిస్తాను. రెడీగా ఉంటాను. ఎందుకో ఈ భూమి చీటి మధ్యమని
పెద్దమ్మ కూడా కావచ్చు అది కొబ్బరి అడ్లే ఈ నెలలో మద్దతు అయిపోయింది అడబడి ఉంటుంది